మిథున రాశి గురించి ఈరోజు విశ్వస్వనామ సంవత్సర ఆషాఢ మాసం. ఈ మిథున రాశి గల వాళ్ళు ఆషాఢ మాసంలో వాళ్ళకి దైవ అనుగ్రహం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ దైవ అనుగ్రహంతో పాటు వాళ్ళకి కుటుంబంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల వీళ్ళు కుటుంబ పరంగా కొంతవరకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి వీళ్ళు దూరంగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యవసాయస్తులు కావచ్చు, లేదా వ్యాపారస్తులు కావచ్చు. ఈ రాశి గల్ల వారికి కుటుంబంలో లక్ష్మీ సంకల్పం అనేది వాళ్ళకి ఆషాఢ మాసం అనగా మార్చి నెలలో వాళ్ళకి 5వ తారీఖు నుంచి సకుటుంబ సంపన్నంగా వాళ్ళకి అన్ని విధాలుగా లాభాలు చేకూరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళకి ఆదాయం 5, ఖర్చు 5 అంటే సరి సమానంగా ఉంది. అవమానం 6, వాళ్ళకి రాజపూజితం 3 అంటే ఈ కుటుంబంలో ఆదాయానికంటే వీళ్ళకి అవమానాలే కొన్ని ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడికి పోయినా బంధువుల ద్వారాగా అవమానపడటం, లేదా వాళ్ళ నుంచి వీళ్ళకి ఏదో ఒకటి దుర్భాషలు ఆడే మాటల వల్ల కొన్ని ఇబ్బందులు కలగటము, చెడు ప్రభావాలు జరగడము, వ్యక్తిని చూసి వ్యక్తి ఈర్ష్యపడము ఈ మిథున రాశిని వెళ్ళ వాళ్ళకి కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏది చేసినా కూడా నోటికాడుకు వచ్చింది దూరం అయిపోతుంది, చేయిదాకా వచ్చింది అందకుండా పోతుంది. ఏ కార్యం చేయాలనుకున్నా ఆ కార్యంలో వాళ్ళకి ఆటంకాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఇలాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వీళ్ళు ఎక్కువగా దైవ సంకల్పంలో ఉన్నట్టుగైతే ఆ దైవాన్ని పూజించుకొని ఆ దైవ అనుగ్రహం వల్ల కంపల్సరిగా వీళ్ళకి మళ్ళీ 5వ తారీఖు నుంచి వీళ్ళకి అనుగ్రహమైన సంకల్పాలు ఏర్పడతాయి. లక్ష్మీ కటాక్షం అనేది కూడుకుంటుంది. కుటుంబాన్ని బట్టి పెద్దల మాటలు, తర్వాత చేసే బ్రతుకు తెరువు, వృత్తి ధర్మంగా కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, భార్యాభర్తల మధ్య కూడా ఐక్యతా బలం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. తర్వాత సంతాన ప్రాప్తిరస్తు కూడా సంతోషంగా కలుగుతుంది. అదేవిధంగా వీళ్ళు చేసే ఒక కార్యాన్ని బట్టి, వీళ్ళు చేయబోయే బ్రతుకు తెరువు కార్యాన్ని బట్టి రాబోయే జనాకర్షణ కూడా వాడికి అనుకూలంగా ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ మాటను తీసుకొని వీళ్ళ వ్యాపార అభివృద్ధిలో కూడా అభివృద్ధి చేసే విధానంగా, తర్వాత వాళ్ళ కుటుంబంలో ఐక్యతా బలం, ఇటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు అత్తామామలు కావచ్చు, ఇటు అక్క తమ్ముడు కావచ్చు, వీళ్ళందరి దగ్గర ఐక్యత బలాన్ని పొందే అవకాశాలు ఈ మిథున రాశికి గల వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏంద్రా అంటే కొద్ది రోజులుగా వాళ్ళు మానసికంగా ఏది చెప్పుకోలేని బాధల్లో ఉంటారు కొన్ని విషయాలు. కానీ అలాగ చెప్పుకోకుండా ఉన్న దానివల్ల ఇంట్లో వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడతారు. నువ్వు చెప్పుకుంటేనే సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. అది మీ అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చెప్పుకొని దానికి ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లానికి ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవాలి అనేది పెద్దలు వాళ్ళు మీకు ఏదో ఒక సమాధానం చెప్పి దాని పరిష్కారం గురించి కూడా ఆలోచిస్తారు. అలా కాకుండా మీరు మౌనంతా కూర్చొని ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు నష్టాన్ని సమకూర్చుకుంటున్నారు. మీ చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏదన్నా ఒక పని అనుకుంటే దాన్ని అలా చూడాలి, చూసేయాలి, చేసేయాలి, పనిని అంతటితో మర్చిపోవాలి. దాన్నే దృష్టిలో పెట్టుకొని బ్రతికితే మాత్రానికి కంపల్సరీగా ఈ రాశి గల వాళ్ళు ఏకాగ్రతను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏకాగ్రత కోల్పోయిన దానివల్ల వాళ్ళు ఏ పనిని మనస్ఫూర్తిగా చేయలేరు, చేయాలనుకున్నా కూడా చేయలేరు. వాళ్ళకి ఎంతమంది సపోర్ట్ ఇచ్చినా కూడా ఆ సపోర్ట్ కూడా వాళ్ళకి వర్తించదు. ఎందువల్ల అంటే వీళ్ళు ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దాన్నే ఆలోచిస్తారు తప్ప రేపు జరగబోయేది, తల్లిదండ్రులు చెప్పేది, పెద్దలు చెప్పే మాటని ఈ విధంగా పోతే ఆ విధంగా మనకి మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన వాళ్ళకి వచ్చేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచించకుండా పెద్దవాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా మీకు ఉన్న ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకుంటే కంపల్సరీగా మీకు పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా మీరు ఏ పని చేయాలనుకున్నా ఆ పనిలో మీకు ఆ లక్ష్మీ కటాక్షను కుదురుకొని కుటుంబాన్ని అధికారంలో సాధించుకొని డబ్బు పరంగా, తర్వాత ఏకాగ్రతను కోల్పోకుండా లక్ష్మిని నిలబెట్టుకొని 10 మందిలో మంచి పలుకుబడి తెచ్చుకొని మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకొని 10 మందిలో మీరు మంచి స్థాయిలో ఎదుగుతున్న ఒక ఆలోచన కలిగేటట్టుగా చేయగలిగేంత అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒక మిథున రాశి గల వారికి
దోషాలు కూడా కొన్ని ఉన్నాయి. స్వాములను కొంతమందిని పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా సంప్రదించి ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఈ మిథున రాశి గల వారికి పరిష్కారం దొరుకుతుంది. మీరు సంతోషంగా ఉంటారు.